ఇంకో ఫ్రెండ్స్ తాలింపు వేస్తున్నాను చూడండి. పప్పు తాలింపు ఇది. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అంటే పచ్చిమిరకాయలు పండిపోతాయి కదండి, ఆ పచ్చిమిరకాయలు వేస్తాను అన్నమాట. బాగుంటాయి, పడేయకుండా ఎందుకు. ఇప్పుడు అన్నీ కొనుక్కోవడానికి చాలా రేట్లు కదా ఫ్రెండ్స్. ఏది వేస్ట్ చేయను, పడేయను. ఆ ముగ్గుపోయిన పచ్చిమిరపకాయలే తాలింపులో వేసుకుంటే కమ్మగా ఉంటాయి. పడేయటం ఎందుకండి, చట్నీలకి బాగుంటాయి. ఇలా పోపులు వేసుకోవచ్చు. ఇదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా వేసుకుంటే ఇదొక టేస్ట్ వస్తుంది. ముగ్గుపోయిన పచ్చిమిరపకాయలు తాలింపులో పోపు వేసుకుంటే ఇదొక కమ్మదనం వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈరోజు మీకు అందరికీ ఒక శుభవార్త చెప్పాలి ఫ్రెండ్స్. నేను ఇప్పటికి వీడియోలు చేస్తున్నాను కాబట్టి దేవుని దయ వల్ల మరి ఇప్పుడు వీడియోలు 50కి వచ్చాయండి. నా వీడియోలు 50 సర్ప్రైజులు చేశారండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. నన్ను ఇంత ఆదరిస్తూ మీరందరూ కూడా నా వీడియోలకు లైక్ చేసిన వాళ్ళందరికీ నా వందనాలండి, నా కృతజ్ఞతలండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఇలాగే ఎప్పుడు కూడా ఇలాగే ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎంకరేజ్మెంట్ చేసి నాకు ఒక మంచి గుర్తింపునివ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి అందరూ అంటున్నారు ఫ్రెండ్స్, మీ వీడియోలు ఎవరు చూస్తారు అని ఏలకోలం చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నేను యూట్యూబ్లో మంచిగా వంటలు చేస్తూ ఏదో నాకు చేతనైంది నేను చేసుకుంటూ ఏదో ఇంట్లో పని చేసుకొని ఏదో అట్లాగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని గురించి నాకంటూ ఒక గుర్తింపు కావాలని నేను ఇలా వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, నాకు చదువు లేదండి. నిజంగా చెప్పాలంటే నాకైతే చదువు లేదండి. నేను చదువుకోలేదండి పెద్ద అండి. అందుకే ఈ సర్ప్రైజ్ చేయాలంటాం కూడా నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఏమండి, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఆవాలు వేసానండి, ఆయిల్ వేసి ఆవాలు వేసాను. ఏదో ఒకటి నేనంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచనతో నేను ఇలా వీడియోలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేగాని ఒకళ్ళు మెప్పించాలని అదేం కాదు ఫ్రెండ్స్. నాకు ఏదైనా ఒకటి చెయ్యాలంటే నాకు చాలా ఆసక్తి అండి. చెయ్యాలని నాకు ఒక రకమైన ఇష్టం కలుగుతుంది. అంటే కారణం ఏంటంటే చదువు లేకపోవటం వల్ల ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అట్లాంటిది నాకేమీ తెలియట్లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని మాటలు మాట్లాడతాను ఫ్రెండ్స్. అన్నీ మాట్లాడతా. ఎవరు ఏది మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుందండి. నేను మాట్లాడగలను. కాకపోతే మీ వీడియోలు ఎవరు చేస్తారు, మీకు ఇదేంటి వీడియోలు చేయటం రావట్లేదు, మీరేంటి ఇలా చేస్తారు అంటున్నారు. ఏదైనా మీలాంటి వాళ్ళు చూసినందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో ఒక మంది ఒక్కరైనా సరే లైక్ చేయబట్టే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 50కి వచ్చానంటే మీ అందరూ మీ దయ ఫ్రెండ్స్, మీ ప్రేమ, మీ అభిమానం ఫ్రెండ్స్. ఏమండి, నేను ఏదైనా తప్పుగా ఉంటే నాకు బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. అది కూడా నాకు చదవటం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇవన్నీ ఎట్లా చేయాలో నాకు తెలియదు ఫ్రెండ్స్. మా మనమళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళే పిల్లలు ఇలా చేస్తే బాగుంటుంది నానమ్మ అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకనే నేను అలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవునండి, ఇదిగోండి బంగాళదుంప ఫ్రై. మా పాప స్టాండ్ కొనిచ్చారు కానీ అది ఎలాగా సెట్టింగ్ చేయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ నాకు. అందుకని ఒక చేతితో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలకు బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను అందరిలో ఒక గుర్తింపుగా మీరు అందరూ చేస్తారని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ అండి. పెద్దగా ఫ్రెండ్స్ అంటున్నారు. అలా కూడా అనకూడదంట. మరి ఏం చేయండి, నాకేమీ అట్లాగే వచ్చు, ఏమనుకోకండి ఏమండి. ఇట్లాగే మరి ఇలా వీడియోలు చేసుకుంటున్నాను. నాకు 50 వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసిందండి. నన్ను కూడా అందరూ గుర్తిస్తున్నారు. నేను అందరు సెల్ ఫోన్లోకి నన్ను ఎంతమంది నన్ను గుర్తించారంటే నాకు చాలా సంతోషం కలిగింది ఫ్రెండ్స్. నాకంటూ ఒక గుర్తింపు మీరు అందరూ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది ఫ్రెండ్స్.
చాలా సంతోషం కలిగిందండి. ఇలాగే ఎప్పుడు కూడా నన్ను ఇంకా బాగా ఆదరిస్తూ నా వీడియోలు బాగా లైక్ చేస్తూ మీరు అందరూ చేస్తారని నేను చాలా ఆనందం పడుతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. తోటకూర పప్పు అయిపోయింది, తాలింపు వేసానండి. అది రైస్ వండేసానండి. అయ్యో రైస్ వండేసానండి.